సోలో బాయ్ స్టారింగ్ బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి, పోసాని మురళీకృష్ణ ఇన్ ద లీడ్ రోల్స్. రిటర్న్ బై గౌతమ్ కృష్ణ అండ్ డైరెక్టెడ్ బై నవీన్ కుమార్. ఈ మూవీ జూలై 4th థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 13 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, బాగుంది. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే కృష్ణమూర్తి అలియాస్ గౌతమ్ కృష్ణ తను కాలేజ్ లో ఉన్నప్పుడు ప్రియా అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కాలేజ్ ప్లేస్మెంట్ లో మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ రాలేదని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోద్ది. దాని తర్వాత కృష్ణ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ లైఫ్ లో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. ఒక మిడిల్ క్లాస్ వాడు ఎప్పటికీ మిడిల్ క్లాస్ లోనే ఉంటాడు. ఒక మిడిల్ క్లాస్ పవర్ ఏంటో చూపిద్దామని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేశాక దాంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు, అసలు ఆ స్టార్ట్అప్ ఐడియా ఏంటి, మంచిగా లైఫ్ లో సెటిల్ అయ్యాడా లేదా, మ్యారేజ్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు క్యారెక్టర్ కి. ఎందుకు సెట్ అవ్వలే అండి, స్టోరీ రాసుకుంది ఆయనేగా. అదర్ కాస్టింగ్ విషయానికి వస్తే పోసాని మురళీకృష్ణ గారి మంచి రోల్ పడింది అండ్ హీరో ఫ్రెండ్ రోల్ లో చేసిన పర్సన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీయే ఉంటది అండ్ సెకండ్ హాఫ్ అంతా కొంచెం సీరియస్ టోన్ లో వెళ్తుంది. మూవీలో స్టార్ట్అప్ ఐడియా బాగుంటది. ఆల్రెడీ అలాంటి కాన్సెప్ట్ మనం రియల్ లైఫ్ లో విన్నాం, బట్ ఆన్ స్క్రీన్ బాగుంది. విజువల్లీ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ కొత్తగా ఏం లేదు కానీ మూవీకి సరిపోయేలా ఉంటది అండ్ చాలా ఫ్లాట్ గా ఉంటది. సాంగ్స్ అంతేం అనిపించలేదు. మూవీ అంతా నాకు ఎంగేజింగ్ గానే వెళ్ళింది, ఎక్కడ స్లో అయినట్టు అనిపించలా. మూవీ ఎలా ఉంటదంటే సైన్ వేవ్ లా ఉంటది. లైక్ ఒక హై మూవ్మెంట్ వస్తది, వెంటనే ఒక లో మూవ్మెంట్, మళ్ళీ హై మళ్ళీ లో. మూవీ అంతా ఇంతే ఉంటది. కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ సీన్స్ బాగానే వర్క్ అయ్యాయి. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ స్టోరీ చాలా రొటీన్. అదే స్టోరీతో చాలా మూవీస్ వచ్చాయి, వస్తానే ఉంటాయి. అది రొటీన్ టెంప్లెట్ అయిపోయింది అందరికి. మూవీ చూడడానికి బాగుంటది అండ్ ఎంగేజ్ కూడా చేస్తది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సీన్ ని ఆల్రెడీ మనం వేరే మూవీలో చూసాం కదా అనే ఫీల్ వస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ చూసాక మూవీ టోన్ అర్థమైపోద్ది. ఇప్పుడు హీరో హ్యాపీగా ఉన్నాడు కదా, ఒక సాడ్ సీన్ వేసేద్దాం అని, మరీ ఎక్కువ సాడ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో హ్యాపీ సీన్ వేసేద్దాం అన్నట్టు ఉంటది. మూవీ చాలా లాజిక్లెస్ గా ఉంటది. ఎలా పడితే అలా రాసుకున్నారు స్టోరీ. ఫుల్ కన్వీనియంట్ గా రాసుకున్నారు సీన్స్ అన్ని. సినిమాటిక్ లెబర్టీస్ అనుకోవాలి. ఇంకా మూవీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఆల్మోస్ట్ మూవీలో నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈజీగా అర్థమైపోద్ది. స్టార్ట్అప్ ఐడియాని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుంటే బాగుండేది. సింపుల్ గా చూపించారనిపించింది. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే ల్యాక్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఇన్ స్టోరీ. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.